ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 103వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుతారు. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుతారు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. హల్లెలూయా. అందరూ నాతో కలిసి చెప్పండి, నా మాట చదవండి. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఇది ఉదయకాలపు వేళ మరి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి మాట. మనం ఎవరమని బైబిల్ సెలవిస్తుంది. మనం ఎవరమంట? మంటివారం. ప్రార్థన అయిన తర్వాత ఆ పిక్చర్ మీరు చూడండి. ప్రతిదినం చూసేది. మనం ఎక్కడ కూర్చుని, ఇప్పుడు కూర్చున్నది టైల్స్ మీద కూర్చొని ఉండొచ్చు, కానీ మనం ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. కొంచెం అప్పుడప్పుడు మట్టి చూసినప్పుడు మనం ఎవరమో గుర్తు చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు? మనము మంటివారమని. మనం అతిశయపడటానికి కానీ అహంకార పడటానికి కానీ మనలో దేని ఎందైనా మనం అతిశయపడాలి అని అంటే, మీరు వాక్యం చెప్తున్నారు కదా పాస్టర్ గారు, మీకు అసలు అహంకారం లేదా, మీకు గర్వం లేదా, బైబిల్లో యెషయా గ్రంథంలో ఉన్నట్టు మెడ ఎత్తి మీరు తిరగరా అన్నట్లుగా మీరంటే, బైబిల్ సెలవిస్తుంది, దావీదు అంటాడు కదా, నా అతిశయమైన నా ఆనందమైన అన్నీ కూడా ఎవరి యందు? నీ యందేనయ్యా అని దావీదు పలుకుతూ ఉంటాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే మనం అతిశయించాలంటే ఒక్క ప్రభు యందే మనం అతిశయం. ఎందుకంటే మనం నిన్నటి వారమే కానీ నేటి వారం కాదు. మనం నిన్నటి వారమే. నిన్న ఉన్నాం, బాగానే ఉన్నాం. ఈరోజు అలా ఉంటాం మనకు తెలీదు. మరుక్షణం ఏమి సంభవించిందో తెలీదు. ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నాం, ప్రార్థన అయిన తర్వాత ఏ తుఫాను వచ్చిందో తెలీదు. మనం నిన్నటి వారం, నేటి వారం కాదు. ఎందుకు మనం అతిశయపడాలి? అదిగో ప్రభు అంటున్నాడు, అనుకుంటున్నాడంట, అరే వాళ్ళు మంటివారు. మనం నిజంగా ఆ మాట నేను చదివినప్పుడు, దాన్ని నేను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా. ఈ రోజున ఉంటాము, కింద ఉంది కదా, నరుని ఆయువు గడ్డి వల్లే ఉన్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగుదని మనం అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం మరి అడవి పువ్వు ఎంతో అందంగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి అది అడవి పువ్వులు మనం పెంచుతున్నవి కూడా కాదు, ఎంతో అందంగా ఉంటాయి. అవి మరలా కాసేపటికి ఎండ బాగా ప్రభావితంగా వచ్చినప్పుడు కాసేపటికి అవి మరలా వడబడిపోద్ది. అది మన జీవితం, మన అందం, మన ఆరోగ్యం, మన సమస్తం అలాంటిదే. కనుక దేవుని వాక్యం అంటుంది, దేవుడు అంట మన ఎడల ఆయన ఏదేదో చేయాలని అనుకున్నప్పటికీ కూడా, అదిగో 103వ కీర్తనలో దావీదు దేవుని యొక్క నా అంతరంగమా, నా సమస్తమా దేవుడు చేసిన ఉపకారాలను తలంచు, దేవుని యొక్క మేళను మరిచిపోవద్దని ప్రారంభించి ఆయన తనలో కలిగినటువంటి దేవుణ్ణి గురించినటువంటి ఆ ధ్యానాన్ని మనతో పలుకుతూ ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు కదా 9వ వచనంలో, దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతుడు కనుకనే ఆయన ఎల్లప్పుడూ మనతో కోపపడే దేవుడు కాదు. ఎల్లప్పుడూ కోపపడడు. అసలు ఆయన కోపపడితేనే మనం తట్టుకోలేం. ఎల్లప్పుడూ ఆయన కోపగించుకుని మనం ఏమైపోతాం. ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యం ఆడే దేవుడు కాదు. మనం మనుషులతో బాగా వ్యాజ్యం ఆడుతూ ఉంటాం కదిలిస్తే, కానీ అలా దేవుడు మన ఎడల వ్యాజ్యం ఆడితే మనం ఏమైపోతాం? ఎందుకు వ్యాజ్యం ఆడట్లేదంటే ఆయన మన ఎడల క్షమాపణ గుణం కలిగి అదిగా క్షమిస్తూ ఎందుకంటే అక్కడ వ్రాయబడిన మాట 14వ వచనంలో ఉంటుంది కదా, మనము నిర్మించబడిన రీతి ఏంటో ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. మనము నిర్మించబడిన రీతి ఏంటో తెలుసు. మనం ఎలా నిర్మించబడ్డాం? బంగారంతోనో, వెండితోనో, లేకపోతే ఏదైనా కనీసం ఏదైనా లోహంతో అయినా చేశాడా? కాదు కదా. మనం మంటివారం. మన శరీరంలో వచ్చేది ఏమొస్తుంది? ఎవరికి వచ్చినా మన్నే వచ్చేది. కనుక ఇది ఎరిగిన దేవుడు మన ఎడల మరలా ఆయన జాలి చేసుకుంటున్నాడు. నేను ఒక్క క్షణం కోపగించుకొని నేను మర్చిపోతే మళ్ళీ రేపటికి మనం ఉండం కదా. అంతేనా? మన నిన్నటి వారం అన్నాం, ఈరోజు ఒకవేళ మన జీవితాలదిగా దేవుడు కనుక మనల్ని మర్చిపోతే, క్షణమాత్రమైన మనల్ని మర్చిపోతే, ఒక వ్యక్తి చనిపోతే ఈ రోజున ఉంటాడు, రేపటి రోజున మళ్ళీ మనతో ఉండడిక మట్టిలోనికి వెళ్ళిపోతాడు. కనుక ఉదయకాలమే పాస్టర్ గారు ఏదైనా కొంచెం ఆశీర్వాదకరమైన వాక్యం ఇవ్వచ్చు కదా, ఏంది ఉదయాన్ని చెబుతున్నారు అనుకోవద్దు. మనం ఎవరమో మనకు తెలియాలి. ఇది ఈ నూతన సంవత్సరం మనకు వెళ్ళబోతున్నాం. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం.
మనము గత కాలమంతా ఎలా జీవిస్తూ వచ్చామో, కొద్దిగా ఈ సంవత్సరాంతంలో కొంచెం నూతన పరుచుకుంటూ, మనల్ని మనం కొంచెం ఒక్కొక్కసారి గుర్తు చేసుకోవాలి. మనం ఇలాంటి వాక్యాలు మన దగ్గరకొస్తున్నప్పుడు. అలాగే దినమెల్లా ఉదయకాలం లేచి ఎక్కువగా ఎక్కడైనా పని చేసుకుంటూ ఉంటారు గదా! ఆ సమయంలో మనం ఎవరమో కొంచెం గుర్తు చేసుకోవాలి. మనం లేకపోతే కొంచెం మనకి అదిగా నెబుకద్నెజర్ రాజుకి అహంకారం వచ్చిందంట. వచ్చినప్పుడు ఏమయ్యాడు? గడ్డి తిన్నాడు. అవునా గదా! పశువు వల్ల గడ్డి మేసాడు. అదిగో పక్షిలా గోళ్ళొచ్చినియి ఎగిరిపోయాడు. అనుకున్నాడంట ఇదంతా నా వల్ల, నా జ్ఞానం వలన ఇదంతా కట్టబడింది. నా అంత గొప్ప రాజు ఇంకెవ్వరు లేరనుకున్నాడు. ఉన్నట్టుండి అతని యొక్క శరీరం మారిపోయింది. మళ్ళీ బుద్ధొచ్చినప్పుడు మళ్ళా రాజుగా వచ్చి మళ్ళీ రాజ్య పరిపాలన చేసినట్లుగా బైబిల్‌లో మనం చూస్తాం. కాబట్టి మనం ఎవ్వరం కూడా అతిశయపడడానికి వీల్లేదు. కాకపోతే కొన్ని విషయాల నిమిత్తం మనం మాట్లాడతాం, గట్టిగా ఇది జేస్తాం అంతవరకే గాని పొరపాటున మనం దేని యందు కూడా మనం ఇది నా వల్ల కలిగింది. నేను లేకపోతే లేను అన్నట్లుగా మనం అతిశయపడ్డామా, మనం లేకపోయిన దేన్నైనా పెట్టుకొని ఆయన చేసుకుంటాడు ఖచ్చితంగా. కనుక ఈ ఉదయకాలపు వేళ ప్రత్యేకంగా దేవుడు మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని క్షమిస్తూ ఉన్నాడు గనుకనే మనం నేటికి మన సజీవులంగా మీరు నమ్మండి, నమ్మకపోండి మరలా నార్మల్‌గా మామూలుగా మళ్ళా డైలీ రొటీన్‌లోకొచ్చేసాను. అప్పుడు నాకనిపిస్తుంది, ప్రభువా నిజంగా నీ కృప లేకపోతే ఈ క్షణం గూడా ఎక్కడుండేవాళ్ళము. నీ కృప ఉంది గనుకనే మ నా పనులు మరలా నేను చేసుకుంటూ, మళ్ళా నాకు నేనుగా ఉంటున్నప్పుడు నేను దేవుడిని స్తుతించకుండా ఉండలేకపోతున్నా. నేనేమి పెద్ద మరణకరమైన అనుభవాలు పూర్తికి ఎళ్ళలా. కానీ ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభువా మరలా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఎందుకు? మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. లేకపోతే మనం ఏమైపోతాము? మన మీద ఆయన అంటున్నాడు కదా! నేను నీ మీద కోప్పడితే ఇదిగో అడవి పువ్వు లాంటి దానివి నువ్వు. నీ మీద నేను వ్యాజ్యమాడతానా? ఎల్లప్పుడూ వ్యాజ్యమాడితే అసలు నువ్వు తట్టుకోగలవా? కనుక ఈ ఉదయకాలాన దేవుడు మన ఎడల జాలి పడుతున్నాడు గనుక మనం ఇలా ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అది ఉదయకాలపు వాక్య భాగం. మనం ఏమై ఉన్నామంటే అది మన మంచితనం, మన గొప్ప, మన ఆరోగ్యం. కొంతమంది అసలు ఆరోగ్యాన్ని చాలా కేర్ తీసుకొని చాలా ఇదిగా ఉండి అనుకుంటారు ఇది నా యొక్క జాగ్రత్త వల్ల, నేను తీసుకున్న మంచి తిండి వల్ల, నేను తీసుకున్న జాగ్రత్త వల్ల నేను ఇలా ఉన్నా, జ్ఞానం వల్ల ఇలా ఉంటున్నాను అనుకుంటే అది పొరపాటు. ఇది కేవలం దేవుడు నీ ఎడల నువ్వెవరివే మంటివారమని ఆయన తెలుసు. మనల్ని నిర్మించింది మట్టితో కనుక ఆయన అంటున్నాడు నువ్వు నిర్మించబడిన రీతి ఏందో నాకు తెలుసు. అంతేకాదు ఆ మాటలో చాలా లోతైన ఆంతర్యాలు ఉన్నాయి, లోతైన అర్థాలు ఉన్నాయి. నిర్మించబడిన రీతి అంటే కేవలం మంటితో చేయబడ్డామని కాదు. మనం ఎలాంటి వారమో మనల్ని నిర్మించిన దేవునికి తెలుసు. నేను ఎలాంటి వ్యక్తినో, నా లోపట ఉన్నటువంటి బలహీనతలు ఏంటో, నాకున్నటువంటి ఇదేంటో, నేను ఎలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తినో సమస్తం దేవునికి తెలుసు. కనుక ఆయన ఏం చేస్తాడంటే నాకు తగినట్లుగా నాకు శోధన ఇస్తాడు. నేను తట్టుకోలేని శోధనలు ఆయన ఇవ్వలేడు. ఎందుకంటే నేను నిర్మించబడిన రీతి తెలుసు. నా మనసు ఏంటో దేవునికి తెలుసు. నీ మనసు ఏంటో ఆయనకి తెలుసు. నీ యొక్క బలహీనత ఏందో తెలుసు. నువ్వెంతవరకు తట్టుకోగలవో శ్రమను ఆయనకి తెలుసు. ఇక తట్టుకోలేవా, ఆ శ్రమలో నుంచి నిన్ను తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను ఎలా నిర్మించాడో, నీ మనసు ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అన్నీ కూడా ఆయనకి తెలుసు. కనుక మర్చిపోవద్దు, నిన్ను నిర్మించినటువంటి సృష్టికర్త ఉన్నాడు. నువ్వెవరు ఆయనకి తెలుసు. నిన్ను కొంతమంది చూడండి, కట్టుకున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, మనల్ని ఎంతగా హింసిస్తూ ఉంటారంటే, ఎంతగా మన వారు మనల్ని బాధిస్తూ ఉంటారంటే అసలు వీళ్ళు తట్టుకోగలరా లేదా, మరి మాట అంటే ఎంతవరకు వాళ్ళు బాధపడతారు, లేదా ఇలా హింసిస్తూ ఉంటే ఎంతవరకు తను కూడా ఒక మనిషి కదా, తను కూడా ఒక మనిషే కదా అని భర్తను గురించి అట్లా బిడ్డలు కానీ ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఒక రాయిలాగా చూస్తూ ఉంటారు. ఎంతైనా శ్రమ పెడతానే ఉంటారు, ఎంతైనా కష్టపెడతారు. అది భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. అవతల వ్యక్తిని ఎంతకైనా శ్రమ పెట్టేదానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నువ్వు ఆరాధించే దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు అనుకున్నట్లుగా దేవుడికి కూడా నా కష్టం తెలియదు అని అనుకోవద్దు. నీవు నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు నీ శక్తి ఏందో, నీ సామర్థ్యం ఏంటో, నువ్వెంతవరకు నీవు ఈ శ్రమల్ని తాళుకోగలవు ఆయనకి తెలుసు. కనుక ఆ శ్రమలలో నుంచి ఆ తండ్రి నిన్ను తప్పిస్తాడు. ఆ దేవుడే ఇదిగో ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ నీ యొక్క శ్రమను నేను చూస్తున్నాను, ఆ శ్రమలలో నుంచి నేను విడిపిస్తాను. అదిగో మనుషుల వల్లే నేను అదే పనిగా బాధ పెట్టే దేవుణ్ణి కాదు, నేను వ్యాజ్యమాడే దేవుణ్ణి కాదు, ఎల్లప్పుడూ నేను కోపగించుకునే దేవుణ్ణి కాదు.
నేను నిన్ను మరిచిపోయానని నువ్వు అనుకోవద్దు. ఇది ఉదయకాలపు వేళ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరలా జ్ఞాపకం చేసుకుంటా. అదిగో నీ యందు నేను జాలి పడతా. ఒకవేళ ఏదైనా వ్యర్థమైన అనుభవాలు ఉన్నాయా, పడమటికి తూర్పు ఎంత దూరమో నీ పాపాలు నీ అతిక్రమాలన్నిటినీ నేను నా యొక్క వీపు వెనక భాగాన్ని వేసుకొని నేను మరిచిపోతాను. నువ్వు కలవరపడొద్దు. ఒకవేళ పాపభారం చేత ఒకవేళ కుమిలిపోతూ ఉన్నావా ఈ ఉదయకాలపు వేళ, అయ్యా నీవు నన్ను ఇదిగో జాలి చేసుకుంటాను, నేను నిన్ను క్షమిస్తాను, నేను మంటివారినని జ్ఞాపకం చేసుకుంటాను. నీ మాటలు ఈ వాక్యాన్ని ఎవరివైనా కావచ్చు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఒకవేళ ఇది నీతిమంతుల కొరకు వాక్యంలే, నాలాంటి పాపికి కాదని అనుకోవద్దు. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిజమైన పశ్చాత్తాపం నీలో కలిగితే ఇది ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నీ పాపములన్నిటినీ తూర్పుకి పడమర ఎంత దూరమో అంతకంటే ఎక్కువగా నా వీపు వెనక భాగాన్ని వేసుకుని వాటిని నేను మర్చిపోతాను. నేను నీ యందు మరలా జాలి పడతా. నువ్వు చేయవలసిందల్లా, నీవు ఎవరవో ఇదిగో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీవెవరవో నువ్వు కూడా వివేచించుకొని అతిశయాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని, ఈ రోజు నిన్నున్నటువంటి ఆరోగ్యం ఈ రోజు ఉండదు. ఈ రోజున్నటువంటి యొక్క కృప అలాంటి ఇది మరొక రోజు ఉండకపోవచ్చు. కనుక అది నువ్వు గుర్తెరిగి నేను ఎల్లకాలం ఇలాగే ఉంటాను, ఇలాగే నా జీవితం జరిగిద్దని అతిశయంతో కూడినటువంటి మాటలు మన నోట ఉండకూడదు. ఎందుకంటే మనము మరలా చెప్తున్నాను, మనం నిన్నటి వారం కానీ, రేపటి వారం కానీ, నేటి వారం కూడా కాదు. కనుక మనము దేని యందు అతిశయపడాలన్నా, మన అతిశయమైన ఆనందమైన మన సమస్తము దేవుని యందే మనం అతిశయిస్తే అదిగో ప్రభు ఎల్లప్పుడూ కూడా ఆయన కృప మన మీదకి దిగి వస్తుంది. ఆ కృప చేత మనల్ని దేవుడు నింపుతాడు. మరి మన పాపాలని క్షమించి మనల్ని మన ఎడల జాలిపడి మన యందు కృప చూపే దేవుడి ఉదయకాలాన్ని ప్రత్యక్షమయ్యాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాము నాయన. నిజముగా మీరు మంటివారని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని, నిజముగా ఉదయాన్నే ఒక తండ్రిగా మీరు మాతో మాట్లాడారు. తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లుగా మా యందు నువ్వు జాలి చేసుకుంటూ ఉన్నావు గనుకే మరొక నూతన దినాన్ని మేము చూడగలిగామయ్యా. ఈ నూతన దినాన నిజముగా మేము నిర్మించబడిన రీతి ఏంటో మీకు తెలుసు గనుక ప్రభా, మేము ఎంతవరకు శ్రమలను తాళగలమో, మాలో ఉన్నటువంటి శక్తి ఏంటో మీకు బాహాటంగా తెలుసు గనుక అయ్యా, ఎందరైతే శ్రమల చేత కొట్టుమిట్టాడబడుతున్నారో నాయన, అయ్యా ఒకవేళ కట్టుకున్న భర్త అర్థం చేసుకోకపోయినా, భార్య అర్థం చేసుకోకపోయినా, బిడ్డలు అర్థం చేసుకోకపోయినా, కడుపును పుట్టిన బిడ్డలు అయ్యా ఈ ఉదయకాలపు వేళ నాయన పరలోకపు తండ్రిగా మీరు దిగి వచ్చి ఇదిగో నీ పాపాలు నేను క్షమిస్తూ ఉన్నాను, వాటిని నేను మర్చిపోతానని, ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో నీ యొక్క శ్రమను నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో నేను అంతవరకే శ్రమపరుస్తాను, కానీ నేను నిన్ను మరిచిపోనని, నీ ఎడల మరలా నేను జాలి చేసుకుంటున్నానని ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడారయ్యా. నిజముగా నా తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీవెంతైనా చాలిన దేవుడు, సమర్థుడివి, శక్తి కలిగిన దేవుడు అయ్యా. ఇదిగో దావీదు వలె మేము కూడా నాయన మా హృదయ అంతర్భాగాల్లో నుంచి మేము మిమ్మల్ని ప్రభా సన్నుతించే వారంగా, శుద్ధించే వారంగా మేము ఉండాలని, ఇదిగో తండ్రి మేము దేని యందు కూడా అతిశయించకూడదని అయ్యా ఈ ఉదయకాలపు వేళ ప్రత్యక్షమై మీరు మాతో మాట్లాడారయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ, ఎవరైనా శ్రమల చేత ఇబ్బంది పడుతూ ఉంటే వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని శ్రమలలో నుంచి విడిపించి సాక్షులుగా నిలబెట్టండి. ఉదయకాలపు వేళ పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నిండుగా మెండుగా వారిని మీరు దీవించమని వేడుకొని చూన్నానయ్యా. ఈ నూతన సంవత్సరం వారి జీవితాల్లో అత్యధికమైన సంతోషం వారి జీవితాల్లో కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రం. నిశ్చయంగా ఈ ఉదయకాలపు దీవెనతో ప్రతి బిడ్డ కుటుంబాన్ని నింపి నడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొని చూన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి ఆ తండ్రి కుమారుని ఎడల ఎలా జాలిపడుతూ ప్రేమ చూపుతాడు, ఆ రీతిగా నా దేవుడు నీ ఎడల జాలిపడి నిశ్చయంగా నిన్ను కరుణించును గాక. ఆమేన్.